గృహంలో ఈశాన్య దిక్కుకు చాలా ప్రాధాన్యత ఉంది. మీ గృహంలో ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు ఉంటే ధనలాభం విశేషంగా కలుగుతుంది? ఈశాన్యంలో వేటిని ఉంచుకోవాలి, వేటిని ఉంచరాదు? ఈ విషయాలన్నీ నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గురువారానికి అధిపతి గురువు. గురుగ్రహానికి ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు. ఈశాన్యంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది. అలాగే ఈశాన్య దిక్కుకి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడి అధిపతిగా ఉంటాడు. పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా అదృష్టం కలిసి రావటానికి కూడా గృహంలో ఈశాన్యంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. గృహంలో ఈశాన్యంలో భగవంతుడి చిత్రపటాలుంటే చాలా మంచిది. అలాగే ఈశాన్యంలో లక్ష్మీ గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా చిత్రపటాలు ఏవీ లేకపోయినా కూడా ప్రతి గురువారం స్నానం చేశాక ఈశాన్య మూల దీపం పెడితే గురుబలం పెరుగుతుంది. దానివల్ల ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈశాన్యంలో ఒక కలశాన్ని ఏర్పాటు చేస్తే చాలా మంచిది. ఒక రాగి చెంబు తీసుకుని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ రాగి చెంబులో ఒక మామిడాకు వేసి కొబ్బరికాయ ఉంచి ఈశాన్య దిక్కులో గృహంలో కలశం ఎప్పుడూ ఏర్పాటు చేసినట్లయితే దానివల్ల గృహంలో సకారాత్మక శక్తి పెరుగుతుంది, అదృష్టం అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈశాన్యంలో ఒక గాజు పాత్రను ఉంచి ఆ గాజు పాత్రలో రాళ్ల ఉప్పు కొద్దిగా పోయాలి. తరచుగా ఆ గాజు పాత్రలో ఉన్నటువంటి రాళ్ల ఉప్పును మారుస్తూ ఉండాలి. పాత రాళ్ల ఉప్పు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా ఈశాన్యంలో రాళ్ల ఉప్పును ఏర్పాటు చేస్తే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈశాన్యంలో ఒక చిన్న గిన్నె ఉంచి ఆ గిన్నెలో కొద్దిగా బియ్యం పోసి ఉంచినట్లయితే కూడా అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైనా నీటి పంపులు అనేటటువంటివి ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బోరింగ్ ఈశాన్యంలో వేయించుకుంటే చాలా మంచిది. అలాగే ఈశాన్యానికి ఉన్నటువంటి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఈశాన్యంలో ఎవరైనా సరే ఆవు దూడ ఉన్నటువంటి చిత్రపటం కానీ, కామధేనువు చిత్రపటం కానీ, పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్నటువంటి చిత్రపటం కానీ ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అయితే ఈశాన్యంలో కొన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. వంటగది ఎప్పుడు ఈశాన్యంలో ఉండకూడదు. ఒకవేళ ఈశాన్యంలో వంటగది ఉంటే మార్చటానికి వీలు కాని పక్షంలో అటువంటప్పుడు ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రాయిని ఎప్పుడు వంటగదిలో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఈశాన్యంలో వంటగది ఉన్నటువంటి దోష ప్రభావం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఈశాన్యంలో బెడ్రూము, షూ ర్యాకు ఇలాంటివి లేకుండా కూడా చూసుకోవాలి. ఈశాన్యంలో తులసి మొక్క పెంచితే చాలా మంచిది. తులసి మొక్క ఒక్కొక్క దిక్కులో పెంచితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈశాన్యంలో తులసి మొక్క పెంచితే ధనలాభం బాగా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. విద్యార్థులు చదువుకునే గది ఈశాన్యంలో ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వాళ్ళు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. అయితే ఈశాన్యంలో స్నానాల గది మాత్రం ఉండకూడదు. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఈశాన్యంలో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక గృహంలో ఈశాన్య దిక్కుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈశాన్యంలో వేటిని ఉంచాలో వాటిని ఉంచాలి. ఈశాన్యంలో కొన్నిటిని ఏర్పాటు చేసుకోకూడదు. ఎప్పుడూ ఈశాన్యంలో బియ్యము, కలశము ఏర్పాటు చేసుకోవటం ద్వారా, రాళ్ల ఉప్పు ఎప్పుడు ఈశాన్యంలో ఉండటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు.